ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా సెమీఫైనల్ 2 ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలిచింది. మొదట సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అమ్మీ జోన్స్, డీవాట్ హెడ్జ్లు బ్యాటింగ్ రాగా కాప్ బౌలింగ్ వేసింది. రెండో ఓవర్లో ఇస్మాయిల్ బౌలింగ్లో అమ్మీ జోన్స్ అవుట్ అయింది. సేవియర్ బ్రంట్ బ్యాటింగ్కి వచ్చింది. మూడో ఓవర్లో హెడ్జ్ అవుట్ అయింది. నాలుగో ఓవర్లో క్యాప్సీ అవుట్ అయింది. 6 ఓవర్లకి 35 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. బ్రంట్, హీదర్ నైట్లు బ్యాటింగ్ చేస్తున్నారు. సేవియర్ బ్రంట్, హీదర్ నైట్లు చిన్నగా ఆడుతూ రన్స్ వేగాన్ని పెంచారు. ఒక ఓవర్లో ఒక 4 కొట్టుకుంటూ రన్స్ తీశారు. 10 ఓవర్లకు 68 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. హీదర్ నైట్, బ్రంట్ ఆడుతున్నారు. 14 ఓవర్లో బ్రంట్ హాఫ్ సెంచరీ చేసింది. 15 ఓవర్కి 116 రన్స్ కొట్టారు. 3 వికెట్లు పడ్డాయి. బ్రంట్ 54, 37 బాల్స్కి, హీదర్ నైట్ 39, 36 బాల్స్కి. 16 ఓవర్లో 100 పార్ట్నర్షిప్ వచ్చింది వీళ్ళిద్దరి మధ్య. 18 ఓవర్లో 16 రన్స్ వచ్చాయి. 19 ఓవర్లో బ్రంట్ అవుట్ అయింది. 75 రన్స్ కొట్టింది 47 బాల్స్కి. 11 ఫోర్లు, 1 6. అదే ఓవర్లో హీదర్ నైట్ కూడా అవుట్ అయింది. 58 రన్స్ కొట్టారు. 47 బాల్స్కి. 6 ఫోర్లు, 1 6. వీళ్ళిద్దరి మధ్య 133 పార్ట్నర్షిప్ వచ్చింది. 20 ఓవర్లకి 169 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. ఇంగ్లాండ్ 170 టార్గెట్ తోటి సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చింది. లారా వెల్వెట్ బ్రిడ్జ్లు బ్యాటింగ్కి వచ్చారు. లిన్సీ స్మిత్ బౌలింగ్ వేసింది. 6 ఓవర్లో లిన్సీ స్మిత్ బౌలింగ్లో లారా వెల్వెట్ అవుట్ అయింది. 15 రన్స్ కొట్టింది 15 బాల్కి. 6 ఓవర్లకి 48 రన్స్ కొట్టారు. 1 వికెట్ పడింది. 10 ఓవర్లకి 63 రన్స్ కొట్టారు. 2 వికెట్లు పడ్డాయి. 15 ఓవర్లో బ్రిడ్జ్ హాఫ్ సెంచరీ చేసింది. 15 ఓవర్లకి 98 రన్స్ కొట్టారు. 5 వికెట్లు పడ్డాయి. 18 ఓవర్లో ఎక్లెస్టోన్కి, 19 ఓవర్లో లారెన్ బెల్కి వికెట్లు పడ్డాయి. 20 ఓవర్లకి 129 రన్స్ కొట్టారు. 8 వికెట్లు పడ్డాయి. 40 రన్స్ తోటి ఇంగ్లాండ్ గెలిచింది. ఫైనల్కి వెళ్ళింది. ఫైనల్లో ఆస్ట్రేలియా తోటి మ్యాచ్ ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 8 సార్లు ఫైనల్కి వెళ్ళింది. ఇంగ్లాండ్ 5 సార్లు వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్ జూలై 5, 2026 ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది.